నమస్తే ఆర్వై న్యూస్ కి స్వాగతం. నా పేరు సిరి. మౌనంగా ప్రాణాలు తీస్తున్న గర్భాశయ క్యాన్సర్ కు ఇక చిన్న టీకా సవాల్ విసిరింది. రేపటి తల్లుల ప్రాణాలను కాపాడేందుకు రామయ్యంపేటలో హృదయాలను కదిలించే కార్యక్రమం ప్రారంభమైంది. బాలికలకు వ్యాక్సిన్ వేస్తున్న దృశ్యాలు తల్లిదండ్రులు చూస్తూ ఉండడం 14 నుంచి 15 ఏళ్ల బాలికలందరికీ హెచ్పివి వ్యాక్సిన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు ప్రారంభించారు. ఈ టీకా మన పిల్లల భవిష్యత్తుకు రక్షణ కవచం. ప్రతి తల్లి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. వైద్యులు కూడా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్న టీకా పెద్ద ప్రమాదానికి అడ్డుకట్ట. నేడు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య నాగరాజు, వైస్ చైర్పర్సన్ నవనీత గణేష్ లను ఆసుపత్రి సూపరింటెండెంట్ లింబాద్రితో పాటు వైద్య సిబ్బంది శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య నాగరాజు, వైస్ చైర్పర్సన్ నవనీత గణేష్, డిఐఓ డాక్టర్ మాధురి, ఆసుపత్రి సూపరింటెండెంట్ లింబాద్రి, కౌన్సిలర్లు చౌదరి చరిత, మద్దెల మాధవి, రమేష్, రవి, రంజిత్, శంకర్, పొట్టి సందీప్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు స్వామి, నాయకులు చింతల యాదగిరి, అల్లాడి వెంకటేష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కన్నీటి కథలు ఆగాలి, ఆరోగ్యమే భవిష్యత్తు మొదలవ్వాలి. ఆర్వై న్యూస్ మరిన్ని కథనాలతో మీ ముందుకు. నువ్వు ఫోటో తిత్తలేదు, కెమెరా నేర్చుకున్నాను. బాబు ఫోన్ సైలెంట్ పెట్టు. హైజీన్ పాటించండి కొంచెం. ఇక్కడ అంతటా ప్రపంచవ్యాప్త క్రూరంగా తయారవుతుంది. దీనికి నివారణ చర్యగా మన రాష్ట్ర ప్రభుత్వం కనిపెట్టి మన ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈరోజు రామంపేట పట్టణంలో 14 నుంచి 15 సంవత్సరాల పిల్లలకు అందరికీ వ్యాక్సినేషన్ మా హాస్పిటల్లో జరుగుతుంది. దీనికి మా గౌరవ శాసనసభ్యులు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ సార్ ఆదేశాల మేరకు సార్కు అసెంబ్లీ ఉన్నందున ఈరోజు హాజరు కాలేకపోయాడు. దీనికి ఈ యొక్క హాస్పిటల్ సిబ్బంది పూర్తిగా మంచిగా ప్రతిష్టంగా రామంపేట పట్టణము, రామంపేట మండలం మరియు నిజాంపేట మండలం ప్రజలకు అనౌన్స్ చేయించి ఎలాంటి దీనికి వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండయి, ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే అని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఈ వ్యాక్సిన్ని ప్రతి పిల్లలకు అందాలని చెప్పి కోవడం జరుగుతుంది. దీనికి ఇక్కడికి వచ్చిన మా గౌరవ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మరియు పత్రికా మిత్రులు మరియు మీడియా మిత్రులు మరియు ఎలక్ట్రానిక్ అండ్ హాస్పిటల్ సిబ్బంది అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన స్కీమ్ను ప్రతి ఒక్కరికి అందిస్తూ వాళ్ళ ఆరోగ్యానికి మనం ఎంతో దోహదపడుతుందని చెప్పి కోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు మైనంపల్లి
రోహిత్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసున్న ఆడపిల్లలకు హెచ్పివి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క కుటుంబంలోని తల్లి కంపల్సరీ బాధ్యత తీసుకోవాలి. ఎటువంటి అపోహలు వద్దు ఈ వ్యాక్సినేషన్ పైన. మీకు ఎటువంటి అపోహలు ఉన్నా ఇక్కడ డాక్టర్లను ఇచ్చే దగ్గర డాక్టర్లను సంప్రదించవచ్చు. మీ అపోహలన్నీ తీర్చుకొని కంపల్సరీ మీ పిల్లలకు ఈ వ్యాక్సినేషన్ వేయించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇది మీరు ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకోవాలంటే వేలల్లో ఉంటుంది. కాబట్టి మన ప్రభుత్వం చేపట్టిన ఈ సంక్షేమ పథకాన్ని మీ పిల్లలకు, ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ఆడపిల్లలకు కంపల్సరీ వినియోగించుకోవాల్సిందిగా సూచిస్తున్నాను ప్రతి ఒక్కరికి. హెచ్పివి వ్యాక్సినేషన్ మన జిల్లాలో ఎంసీహెచ్లో 12వ మన జిల్లాలో 14 సంవత్సరాల నిండిన ఆడపిల్లలకి అందరికీ 15 సంవత్సరాల లోపు వాళ్ళందరికీ 12th మనం స్టార్ట్ చేశాము. కలెక్టర్ గారు ఎంసీహెచ్ మెదక్లో స్టార్ట్ చేశారు. ఈరోజు మనము రామాయణపేటలో కూడా స్టార్ట్ చేస్తున్నాము. జిల్లా మొత్తంలో మనకి 7,400 మంది పిల్లలు ఈ టీకాన్ని తీసుకోవడానికి అర్హులుగా ఉన్నారు. థ్యాంక్ యూ. డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ అంటే డిఎంహెచ్ఓ సారు ఇవాళ మాకు వ్యాక్సినేషన్ చేసుకోమని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసింది. సో కలెక్టర్ మేడం డిఎంహెచ్ఓ సార్ ఆదేశానుసారంగా మా డిసిఎస్ శివదాస్ సార్ వాళ్ళ మాధురి మేడం ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆదేశానుసారంగా ఇవాళ మేము ప్రోగ్రామ్ హెచ్పివి వ్యాక్సిన్ 14-15 సంవత్సరాల పిల్లలకి అంటే ఫీమేల్ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. సో మనకి ఈ ప్రోగ్రామ్కి మన కౌన్సిలింగ్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే సార్ వస్తున్నారు. సో అసెంబ్లీ ఉండడం వలన ఎమ్మెల్యే సార్ రాలేకపోయారు. సో మనకైతే ప్రత్యేకంగా రామాయంపేట మీద ఎమ్మెల్యే సార్కి దృష్టి ఉంది. సో మనకి ముందు అభివృద్ధి కార్యక్రమాలు రామాయంపేటలో దాని చుట్టుపక్కల ఉన్న పిఎస్సిలో కూడా జరుగుతాయని మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా చైర్మన్ గారికి అదే మాట తీసుకెళ్తున్నాను. సో మాకు దగ్గర ఉండి మీ దగ్గరే ఉంటారు కానీ మేము ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా మీ దగ్గరే వస్తాం మేడం. మా ప్రాబ్లం కొంచెం ప్రాబ్లంలా కాకుండా మా మనిషి అని చెప్పేసి తీసుకోండి. సో ఇవాళ మనము మెయిన్ ప్రోగ్రామ్ ఏంటంటే హెచ్పివి వ్యాక్సినేషన్. హెచ్పివి అంటే ఏంటంటే ఒక వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఆ వైరస్ వలన అది ఎట్లా వస్తుందంటే కొంత అంటే స్కిన్ టు స్కిన్ రావడం, ఇంకా వేరే విధంగా అంటే వేరే సెక్చువల్ కాంటాక్ట్ అట్లా రావడం, అట్లా జరుగుతూ అమ్మాయిలో ఎక్కువ గర్భాశయ క్యాన్సర్ వస్తుంది. ఆ క్యాన్సర్ నివారించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇక అంటే కరెక్ట్గా 14-15 సంవత్సరాల పిల్లలకి ఇస్తే మనం ఫ్యూచర్లో గర్భాశయ క్యాన్సర్ నివారించవచ్చు అనేసి నిర్ణయించడం జరిగింది. సో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మన హాస్పిటల్